కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరిని ఏ పదవి వరిస్తుందో తెలియదు. అందుకే ఆ పార్టీలో మంత్రి పదవి కూడా చేయకుండా ముఖ్యమంత్రులైన వారు ఉన్నారు. సీఎంగా చేస్తూ కామ్గా బయటకు వచ్చిన వారు ఉన్నారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి ప్రజా కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో విజయంపై ఆ పార్టీలో ధీమా పెరిగింది. అంతే, ముఖ్య పదవి కోసం కూడా పోటీ ఎక్కువైంది. తాజాగా ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే ప్రచార పర్వం ఊపందుకుంటుంది. తమ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న నేతలు ముందు సొంత నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేస్తున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ హైదరాబాద్ స్థాయిలో కార్యక్రమాలు చక్కబెట్టే పనిలో ఉన్నాడు. అయితే వీరిద్దరూ 2 రోజుల వ్యవధిలో మీడియాతో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. రెండింటిలోనూ వీరు తమ లక్ష్యం ముఖ్యమంత్రి పీఠమని చెప్పకనే చెప్పారు. తనకు మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా పాలించగలనని కౌంటర్లు ఇవ్వడమే కాదు, రూలింగ్ చేయడం కూడా వచ్చని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్య భూమిక నిర్వహిస్తారంటూ చెబుతున్నాడు. ఇక ఉత్తమ్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. పిసిసి చీఫ్ గా ఎన్నికల బాధ్యత మొత్తం తనదేనని, ఓడినా గెలిచిన బాధ్యత తీసుకుంటానని తేల్చి చెప్పారు. అయితే డిసెంబర్ 11 తర్వాత గాంధీ భవన్ కు రానని కూడా శపథం చేశాడు. ఓడిపోతే ఎవరేం చేసేదేమీ ఉండదు, గెలిస్తే అంతా నేనే చేశానని చెప్పుకోవచ్చన్నది ఉత్తమ్ భావన. ప్రజా కూటమి గెలుస్తుందన్న నమ్మకం పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా కుమ్ములాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరు ముఖ్యమంత్రి అన్నది అధిష్టానం నిర్ణయించాల్సి ఉంది. అంతకంటే ముందుగా కూటమి గెలవాల్సి ఉంది. మరి అప్పుడు ఎవరు ముఖ్యపీఠం అధిరోహిస్తారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.